సింహం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీకు రాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతూ లాభస్థానంలో గురువు, సప్తమంలో రాహు, అష్టమంలో శని ఉన్నాడు. చాలామందికి ఏంటంటే అష్టమ శని కదండి, అవమానాలు పడతామేమో అనేటువంటివి వస్తూ ఉంటాయి. కాకపోతే అష్టమ శని ప్రభావం ఏంటంటే పర్టికులర్గా మీరు కొంత తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా నిందలు పడతాము అనుకునేటువంటి అంశంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ధన సంబంధించిన విషయంలో, వ్యాపార సంబంధించిన విషయంలో అనుకూలంగా ఉంది ప్రస్తుతం జూన్ మాసంలో మాత్రం. కాకపోతే కాస్త మీకు ఎప్పుడైతే ఈ సింహం వారికి గురువు 12వ స్థానంలోకి వస్తాడో అక్కడి నుంచి మాత్రం కాస్త సింహం వారికి ప్రాపర్టీ సహజంగానే మీకేంటంటే కేంద్ర కోణాధిపతి అయినటువంటి కుజుడు భూమికి కారకుడు. సహజంగానే మీకు కొంచెం భూమికి సంబంధించిన కారకుడు బాగున్నాడంటే భూముల మూలంగానే మీకు యోగం పడుతుంది. కానీ అదే గురుబలం వచ్చినప్పుడు మీ జన్మజాతకంలో ఉండేటువంటి కుజుడు కూడా బాగుండి గురుబలం వచ్చిందనుకోండి ఇంకా భూమి మూలంగా బాగుంటుంది. అంటే రైతులకి, రియల్ ఎస్టేట్ రంగాల వారికి, భూముల మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టి మళ్ళీ అది పెరిగినప్పుడు అమ్ముకునేటువంటి వారికి చాలా బాగుంటుంది చెప్పాలంటే. ఆన్లైన్లో జాబులు చేసేవాళ్ళు, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేవాళ్ళు వీళ్ళు కుదురుతూ ఉంటారు. లేదా బిజినెస్ ఎక్కువ రకరకాల దేశాల్లో బిజినెస్ చేసేవాళ్ళు కుదురుతుంటారు. కాకపోతే నేను అనేది ఏంటంటే రాహు ఉన్నందుకు 1కి 4 సార్లు ఎటువంటి మొహమాటాలకి పోకుండా క్లియర్గా వాళ్ళ గురించి తెలుసుకొని సంబంధాలు మీరు సెట్ చేసుకోండి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన గణపతి యొక్క ఆరాధన, దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి. గోవులకి గ్రాసము, బెల్లము తినిపించండి. అన్ని విధాలా బాగుంటుంది.